ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకుంటామంటే వాట్ ఈజ్ ఏ వేరియబుల్, వేరియబుల్ డిక్లరేషన్, వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయడం, ఓకే, నేమింగ్ రూల్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, వ్యాలిడ్ నేమ్స్ ఏంటి, ఇన్వాలిడ్ నేమ్స్ ఏంటి, జావా ఫాలో అయ్యే నేమింగ్ కన్వెన్షన్ ఏంటి, కానీ వీటన్నింటి గురించి నేర్చుకున్నాం. అండ్ అంతేకాకుండా వేరియబుల్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి ప్రోగ్రామ్స్లో. ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా వేరియబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్గా క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ చేయాలనుకున్నావు. క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ చేయాలంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుని వాటిని వేరియబుల్స్లో స్టోర్ చేసుకుని అప్పుడు కదా నువ్వు ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తావు. అవునా? ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా వేరియబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే ఇప్పుడు అసలు వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. ఈ వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ ఫర్ ఏ మెమరీ లొకేషన్ యూజ్డ్ టు స్టోర్ ది డేటా. అంటే మనం డేటాని స్టోర్ చేసేది మెమరీ లొకేషన్. ఒకవేళ నువ్వు మళ్ళీ రిట్రీవ్ చేయాలనుకుంటున్నావు, ఎలా రిట్రీవ్ చేస్తావు? ఆ అడ్రస్ని బట్టి రిట్రీవ్ చేస్తావు. నీకు అడ్రస్ ఎలా తెలిసిద్ది? మెమరీ లొకేషన్ అడ్రస్. అందుకని మనం ఏం చేస్తాం, మెమరీ లొకేషన్కి నేమ్ పెట్టుకుంటాం. ఆ నేమ్నే మనం వేరియబుల్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చదువుతాం చూడండి. ఏ వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ ఫర్ ఏ మెమరీ లొకేషన్ యూజ్డ్ టు స్టోర్ ది డేటా. ఓకే, ఆర్ వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్. అంటే కంటైనర్స్ లాగే యాక్ట్ అయితే డేటాని స్టోర్ చేసుకోవడానికి. ఓకేనా? ఏ వేరియబుల్ నేమ్ హెల్ప్ అస్ యాక్సెస్ ద స్టోర్డ్ వాల్యూ లేటర్. అంటే మనం స్టోర్ చేసిన తర్వాత ఆ వాల్యూని మళ్ళీ వేరియబుల్ నేమ్తో యాక్సెస్ చేస్తాం. ఓకేనా? అందుకే హెల్ప్ అవుతుంది వేరియబుల్ అనేది. ఓకే, ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్ 20 ఉంది. మనం డైనమిక్గా వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు జావాలో. ఇప్పుడు 20 కదా, 120 సారీ. ఓకే, డైనమిక్గా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 18 ఉంది, 18 చేంజ్ చేసా డైనమిక్గా. తర్వాత 25. మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలోనే వేరియబుల్ వాల్యూస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు జావాలో. ఓకేనా? 40గా చేంజ్ చేసా అలా. ఓకే, తర్వాత నెక్స్ట్ వేరియబుల్ డిక్లరేషన్ చూద్దాం. ఓకే, డిక్లరేషన్ మీన్స్ క్రియేటింగ్ ఏ వేరియబుల్ బై స్పెసిఫైయింగ్ ఇట్స్ డేటా టైప్ అండ్ నేమ్. అంటే ఇక్కడ చూడండి, డిక్లరేషన్ మీన్స్ క్రియేటింగ్ ఏ వేరియబుల్. అంటే వేరియబుల్ని క్రియేట్ చేయడం మనం డిక్లరేషన్ అంటాం. ఎలా క్రియేట్ చేస్తాం? బై స్పెసిఫైయింగ్ ఇట్స్ డేటా టైప్ అండ్ నేమ్. అంటే డేటా టైప్ అండ్ నేమ్తో స్పెసిఫై చేసి ఆ వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటి? ఇంట ఏజ్. నేను ఈ డేటా టైప్స్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరేం కంగారు పడొద్దు. ఇప్పుడు మెయిన్ కాన్సన్ట్రేట్ వేరియబుల్స్ మీద చేయండి. ఓకే ఓకే ఇగో ఇన్ దిస్ స్టేజ్ మెమరీ ఈజ్ రిజర్వ్డ్ బట్ నో వాల్యూ ఈజ్ అసైన్డ్. వాల్యూని మాత్రం అసైన్ చేయం. ఈ స్టేజ్లో ఏం చేస్తాం? ఓన్లీ డిక్లేర్ చేసి మెమరీ అనేది అలొకేట్ చేస్తాం. ఎలాగో ఇంటి ఏజ్ అంటే ఆ ఏజ్ అనే వేరియబుల్కి 4 bytes అనేది అలొకేట్ చేస్తుంది. ఓకేనా? అలా మెమరీ అనేది రిజర్వ్ చేస్తాం, అలొకేట్ చేస్తాం, కానీ వాల్యూ అనేది అసైన్ చేయం. నాకు ఎగ్జాంపుల్స్ చూడండి. ఇంటి ఏజ్, స్ట్రింగ్ నేము, డబుల్ శాలరీ. శాలరీ అనేది డబుల్. ఓకే, నేమ్ అనేది స్ట్రింగ్ టైపు, ఏజ్ అనేది ఇంట్ టైప్. అలా డిక్లేర్ చేస్తాం. ఓకేనా? హియర్ ద వేరియబుల్ ఆర్ డిక్లేర్ బట్ నాట్ ఇనిషియలైజ్డ్. ఇనిషియలైజ్ చేయం ఈ స్టేజ్లో, ఓన్లీ డిక్లేర్ మాత్రమే చేస్తాం. ఓకే, ఇప్పుడు వేరియబుల్ ఇనిషియలైజేషన్ చూద్దాం. ఇనిషియలైజేషన్ మీన్స్ అసైన్ ఏ వాల్యూ టు ది వేరియబుల్. అంటే ఆ వేరియబుల్కి వాల్యూ అనేది అసైన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు 18 అనే వాల్యూని ఏజ్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నువ్వు ఫస్ట్ టైం వాల్యూని అసైన్ చేస్తున్నావు, ఇన్సర్ట్ చేస్తున్నావు, అప్పుడు దాన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం, థర్డ్ టైం వాల్యూని ఇన్సర్ట్ చేస్తే దాన్ని అప్డేషన్ అంటాం. ఓన్లీ ఫస్ట్ టైం అయితేనే ఇనిషియలైజేషన్. ఓకే, ఫర్దర్ టైమ్స్ అన్నీ అది వాల్యూ అప్డేషన్, అంతేగాని ఇనిషియలైజేషన్ కాదు. ఓకే, నేమ్ అనే వేరియబుల్లోకి కుమార్ అనే స్ట్రింగ్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. శాలరీలోకి శాలరీ 25,000 అసైన్ చేస్తున్నాం. ఓకేనా? యూ కెన్ ఆల్సో డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ టుగెదర్. రెండు ఒకసారి అన్నా చేసుకోవచ్చు, ఎర్రర్ ఏం రాదు. ఓకేనా? కాకపోతే ఇనిషియలైజేషన్, డిక్లరేషన్ అనే 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి అవి. ఓకే, రెండు కలిపి చేసుకుంటానన్నా చేసుకోవచ్చు. ఓకే, ఇంటి ఏజ్ ఈక్వల్ టు 18, స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు కుమార్ అని నువ్వు డైరెక్ట్గా ఇనిషియలైజేషన్, డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ రెండు ఒక స్టేట్మెంట్కి కలిపి కూడా రాయొచ్చు. ఓకేనా? ఓకే, ఇప్పుడు మెయిన్ డిఫరెన్సెస్ చూద్దాం డిక్లరేషన్కి, ఇనిషియలైజేషన్కి. డిక్లరేషన్లో వేరియబుల్ మాత్రమే క్రియేట్ చేస్తాం, క్రియేట్స్ ఏ వేరియబుల్. ఇనిషియలైజేషన్లో ఏం చేస్తాం? అసైన్ ఏ వాల్యూని అసైన్ చేస్తాం. ఓకే, ఇక్కడ డిక్లరేషన్లో స్పెసిఫై ది టైప్ అండ్ నేమ్, వేరియబుల్ నేమ్ స్పెసిఫై చేస్తాం, ఆ టైప్ ఇంటిజర్ టైప్, స్ట్రింగ్ టైప్ అనేది స్పెసిఫై చేస్తాం. కానీ ఇనిషియలైజేషన్లో స్పెసిఫై ది యాక్చువల్ డేటాని అసైన్ చేస్తాం, స్పెసిఫై చేస్తాం.
ఓకేనా. అంటే 18 అనో లేకపోతే కుమార్ అనో అలాంటి వాల్యూస్ని అసైన్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, ఇంట్ ఏజ్ అంటే డేటా టైప్ స్పెసిఫై చేసాం, వేరియబుల్ నేమ్ స్పెసిఫై చేసాం. ఇక్కడ ఏంటి, ఏజ్ ఈక్వల్ టు 8 అని యాక్చువల్ వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ వేరియబుల్ నేమ్స్ చూడండి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్ కామా అండర్స్కోర్ ఆర్ $. అంటే నీకు వేరియబుల్ నేమ్ అనేది ఒకటి లెటర్స్ ద్వారా బిగిన్ చేయి, స్మాల్ ఏబీసీలో లేకపోతే క్యాపిటల్ ఏబీసీలో లేకపోతే అండర్స్కోర్ లేకపోతే $. ఓకేనా, ఓన్లీ ఈ 3 వాడు. ఓకే, లెటర్స్ లేకపోతే అండర్స్కోర్ లేకపోతే $, ఈ 3 వాడు, ఇంకేమీ వాడొద్దు అని చెప్తున్నాం. ఓకే, కెనాట్ బిగిన్ విత్ ఏ నెంబర్తో బిగిన్ చేయకూడదు అసలు. ఓకేనా, ఈ త్రీతో మాత్రమే బిగిన్ చేయాలి. ఏంటి, లెటర్స్ అండర్స్కోర్ $. ఓకే, కెన్ కంటైన్స్ లెటర్స్ డిజిట్స్ అండర్స్కోర్ అండ్ $. ఈ కాంబినేషన్స్లో మాత్రమే మనం వేరియబుల్స్ అనేది క్రియేట్ చేయాలి, లెటర్స్ డిజిట్స్ అండర్స్కోర్ $. ఓకేనా, సరే. కెనాట్ కంటైన్ స్పేస్ అనేది వేరియబుల్స్లో ఉండకూడదు. ఓకేనా, కెనాట్ కంటైన్ స్పెషల్ సింబల్స్ లైక్ @ పర్సంటేజ్ ఐఫోన్, అసలు ఈ స్పెషల్ సింబల్స్ అనేది మనం యూజే చేయకూడదు. ఓకేనా, ఇంకోటి కెనాట్ యూస్ జావా కీవర్డ్స్. నేను జావా కీవర్డ్స్ యూస్ చేస్తానంటే కుదరదు, మన కంపైల్ టైంలోనే ఎర్రర్ వచ్చింది. ఓకేనా, లైక్ ఏంటి, పబ్లిక్, క్లాస్, అలా జావా కీవర్డ్స్ అంటే ఏంటి, స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ ఉండేది వాటికి, అంతేగాని వాటిని తీసుకొచ్చి నువ్వు వేరియబుల్స్ పెట్టుకుంటానంటే కుదరదు కదా. ఓకే, జావా ఈజ్ కేస్ సెన్సిటివ్. ఎందుకని కేస్ సెన్సిటివ్ అంటే నువ్వు ఇంటి ఏ అనే వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసావు స్మాల్ ఏతో, మళ్ళీ ఇంటి క్యాపిటల్ ఏ అని ఇంకో వేరియబుల్ని క్రియేట్ చేసావు, ఆ రెండు డిఫరెంట్ వేరియబుల్స్. ఓకేనా, స్మాల్ ఏలో ఒక వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు, క్యాపిటల్ ఏలో ఇంకో వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు, ఈ రెండు డిఫరెంట్, అందుకే కేస్ సెన్సిటివ్ జావాస్. ఓకే, ఇప్పుడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, నేమింగ్ కన్వెన్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే, క్యామల్ కేసు, స్నేక్ కేసు. ఓకే, మనకి జావా రికమెండ్ చేసేది క్యామల్ కేసు. ఓకే, స్నేక్ కేస్ ఎక్కడ ఉపయోగిస్తారంటే డేటాబేస్ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్స్లో యూజ్ చేస్తారు. ఓకేనా, ఇప్పుడు మనం మెయిన్ క్యామల్ కేసు గురించి నేర్చుకుందాం. ఓకేనా, ఇక్కడ క్యామల్ కేసులోనే ఉంది, క్యామెల్ కేస్ 2 వర్డ్స్. క్యామెల్ ఏమో స్మాల్ లెటర్స్లో ఉంది, కేసులో సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, గుర్తుపెట్టుకోండి. అదే ఫాలో అవుతాం మనం కూడా. ఇప్పుడు నా నేమ్ ఉంది, నేను ఒక స్టూడెంట్ కదా, నా నేమ్ని స్టోర్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనం మీనింగ్ఫుల్గా ఏమని పెడతాం, స్టూడెంట్ నేమ్. ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి, స్టూడెంట్ అనేది స్మాల్ లెటర్స్, నేమ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెడతాం. అండ్ అంతే కదా, నా మార్క్స్ స్టోర్ చేయాలి, టోటల్ అనేది స్మాల్ లెటర్స్, మార్క్స్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెడతాం, యూజర్ ఏజ్. ఓకే, జావా కామన్లీ యూజెస్ క్యామల్ కేస్ ఫర్ వేరియబుల్ నేమ్స్. వేరియబుల్స్ నేమ్స్లోనే కాదు, మెథడ్ నేమ్స్లో కూడా మనం ఇది క్యామల్ కేసే ఫాలో అవుతాం. ఓకేనా, లెంత్ కన్సిడరేషన్. ఓకే, మనకి జావా లిమిట్ ఏం పెట్టలేదు, నువ్వు ఓన్లీ 2 లెటర్స్తోనే వేరియబుల్ నేమ్ క్రియేట్ చేయాలి, లేకపోతే 100 లెటర్స్తోనే వేరియబుల్ నేమ్ క్రియేట్ చేయాలి, లిమిట్ ఏం పెట్టలేదు, నీ ఇష్టం. కాకపోతే చూసి మీనింగ్ఫుల్ నేమ్స్, అంటే మీనింగ్ఫుల్గా క్రియేట్ చేసుకోవడం ఒక మంచి డెవలపర్ యొక్క పని. ఓకేనా, ఇప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్ చూద్దాం. ఒకవేళ నేను ఒక స్టూడెంట్ నేమ్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు స్టూడెంట్ నేమ్. ఓకే, మన క్యామల్ కేస్ రొటేషన్ ద్వారా మనం క్రియేట్ చేస్తాం. తర్వాత అకౌంట్ బ్యాలెన్స్, ఈమెయిల్ అడ్రస్, ఇవన్నీ క్యామల్ కేస్ ఫాలో అవుతుంది, మీనింగ్ఫుల్గా ఉన్నాయి. చూడండి, ఈమెయిల్ అడ్రస్ను స్టోర్ చేయడానికి ఈమెయిల్ అడ్రస్, అకౌంట్ బ్యాలెన్స్ను స్టోర్ చేయడానికి అకౌంట్ బ్యాలెన్స్. అంతేగాని మన స్టూడెంట్ నేమ్ను స్టోర్ చేయడానికి ఏ, అకౌంట్ బ్యాలెన్స్ చేయడానికి బి, ఈమెయిల్ అడ్రస్ను స్టోర్ చేయడానికి ఏ అని పెడితే అది మంచిది కాదు, కొంచెం పూర్ క్వాలిటీ. ఒకవేళ ఫర్దర్గా వేరే డెవలపర్స్ వచ్చినా నాకు కొంచెం ఇదిగా ఫీల్ అవుతారు, అందుకని మనం మంచి పద్ధతిని నేర్చుకుందాం. ఓకేనా, పూర్ ఏంటి, ఏ అని, ఎక్స్ అని, ఏబిసి అని, దీనికి మీనింగ్ఫుల్ ఏమి ఉండదు, ఏది పడితే అది ర్యాండమ్గా వేరియబుల్స్ నేమ్ పెట్టుకుని యూస్ చేసుకోవడం. ఓకేనా, మనం మాత్రం గుడ్ నేమింగ్ కన్వెన్షన్, మంచిగా మీనింగ్ఫుల్ నేమ్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, తర్వాత వ్యాలిడ్ వేరియబుల్ నేమ్స్. ఏజ్. ఓకే, ఏజ్ అనేది వ్యాలిడ్, స్టూడెంట్ నేమ్ కూడా వ్యాలిడ్, ఇది క్యామల్ కేసుని ఫాలో అవుతుంది. నువ్వు క్యామల్ కేసే ఫాలో అవ్వని నీకు ఇదేం లేదు, కానీ ఫాలో అవ్వాలి రికమెండేషన్, అంతేగాని నేను క్యామల్ కేస్ ఫాలో అవ్వకుండా నేమ్స్ క్రియేట్ చేస్తాను, ఎర్రర్ ఏం రాదు. ఓకే, తర్వాత యూజర్ ఏజ్. ఇక్కడ చూడండి, కౌంట్కి ముందర అండర్స్కోర్ పెట్టాం,
ఇక్కడ మన ఇందాక ఫస్ట్లో చెప్పింది నువ్వు స్టార్టింగ్ విత్ లెటర్ అన్నా చేయొచ్చు, అండర్ స్కోర్ అన్నా చేయొచ్చు, డాలర్ అన్నా చేయొచ్చు. ఓకే, ఇక్కడ అండర్ స్కోర్తో స్టార్ట్ అయ్యారు కాబట్టి ఎర్రర్ ఏమి డిస్ప్లే చేయదు. తర్వాత డాలర్ ప్రైజ్ అన్నాం, అక్కడ ఎర్రర్ ఏం రాదు. num1 అన్నాం, ఎందుకంటే నువ్వు నెంబర్ అనేది ఫస్ట్ పెట్టకూడదు కానీ తర్వాత పెట్టుకోవచ్చు. num1 అన్నాం, ఇంకా తర్వాత ఫస్ట్ నేమ్, ఈజ్ లాగిన్ ఇన్, కోర్స్ నేమ్, టోటల్ మార్క్స్, ఇవన్నీ వ్యాలిడ్ నేమ్స్. ఓకే, ఇన్వాలిడ్ నేమ్స్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 1 అని ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసావు. ఎప్పుడు స్టార్టింగ్ విత్ లెటర్, అండర్ స్కోర్ లేకపోతే డాలర్, ఇక్కడ నెంబర్తో స్టార్ట్ చేయకూడదు, అందుకని ఇది వ్యాలిడ్ కాదు. తర్వాత ఫస్ట్ నేమ్, అసలు స్పేసే ఎలా ఉండదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత టోటల్ ఐఫన్ మార్క్స్, అసలు ఐఫన్ సింబల్ అనేది ఎలోనే ఉండదు. నీకు ఎలో ఉండే సింబల్స్ అండర్ స్కోర్, డాలర్, ఈ రెండు మాత్రం. తర్వాత యూజర్ @నేమ్, అసలు @ అనే సింబల్ ఎలోనే ఉండదు. ఓకేనా. తర్వాత క్లాస్, అసలు జావా కీబోర్డ్స్ అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో మనం యూజ్ చేయకూడదు. ఎందుకనంటే వాటికి స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ, స్పెసిఫిక్ ఇది ఉండిద్ది, స్పెసిఫిక్ మీనింగ్ ఉండిద్ది. ఓకే, అవి ప్రీడిఫైన్డ్గా డిఫైన్ చేసిన కీబోర్డ్స్, అసలు ఆ కీబోర్డ్స్ని అసలు వేరియబుల్స్ నేమ్గా యూజ్ చేయకూడదు. మనకు కంపైల్ టైంలోనే ఎర్రర్ వస్తుంది. ఓకేనా. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ కావాలంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి, నేనే మీకు లింక్ సెండ్ చేస్తాను. ఇది మీకోసమే క్రియేట్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. లింక్ అని కామెంట్ చేయండి, నేనే ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ షేర్ చేస్తాను. అండ్ అంతేకాదు, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డేటా టైప్స్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.